కానిస్టేబుల్ అత్యుత్సాహం ఒక మైనర్ బాలుడి ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. ప్రస్తుతం ఆ బాలుడు ప్రాణాలతో పోరాడుతున్నాడు. కాకినాడ జిల్లా సామర్లకోటలో ఈ దారుణం చోటు చేసుకుంది. క్రాకర్స్ విషయంలో బాలుడి అక్షయ్తో కానిస్టేబుల్ సతీష్కు వాగ్వాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఆ చిన్న విషయానికి బాలుడిని ఆ కానిస్టేబుల్ దారుణంగా చితక బాదినట్లుగా తెలుస్తోంది. ఆ కానిస్టేబుల్ సతీష్ అత్యుత్సాహంతో ఇప్పుడు బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మెరుగైన చికిత్స కోసం కాకినాడ ఆసుపత్రికి తరలించారు. కానిస్టేబుల్ అరెస్ట్ చేయాలంటూ దళిత సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే కేవలం క్రాకర్స్ విషయంలో జరిగినటువంటి ఒక చిన్న వాగ్వాదం కాస్త అది పెరిగి పెరిగి పెద్దదై చివరికి ఆ కానిస్టేబుల్ బాలుడి మీద అత్యంత దారుణంగా దాడి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తీవ్రమైనటువంటి గాయాలతో ఆ బాలుడు ఇప్పుడు ప్రాణాల కోసం పోరాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే కానిస్టేబుల్ అరెస్ట్ చేయాలంటూ దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కఠిన చర్యలు తీసుకోవాలంటూ వారు కోరుతున్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఒక చిన్న బాలుడితో ఎందుకు వాగ్వాదం జరిగింది, అది కాస్త పెరిగి దాడి చేయడం ఏంటి, ఆ బాలుడు ప్రాణాపాయ స్థితిలో ఇప్పుడు చికిత్స పొందడం ఏంటి?